తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూ. ఇప్పటి వరకు దట్ ఈస్ టూ స్ట్రాంగ్ లైన్. ద పాయింట్ ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్ మేకింగ్ టెక్నిక్ పరంగా ఉన్న అవగాహనలో దే నెవర్ సా ఏ లవ్ స్టోరీ లైక్ రంగీలా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నెవర్ సా సంథింగ్ లైక్ సత్య. సో ఆటోమేటిక్గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు ఐ విల్ బి టాక్డ్ అబౌట్. యువర్ టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని, డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని, అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అసలు మామూలుగా పోటీ పడి ఇచ్చారు మీకు టైటిల్స్. అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్లు లేడు అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు. మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని. హౌ మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ సీన్ గాడ్ ఫాదర్? బట్ మీది అలా కాదు. ఇక్కడ మీరు ఈ రోజున మీ అభిమానులందరూ కూడా డౌన్ ది జనరేషన్ సందీప్ వంగలేటోడి దగ్గర నుంచి నిన్న హత్య అనే సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు. అందరూ వర్మ గారి లాగా షాట్ తీయాలి, వర్మ గారి లాగా షాట్ తీయాలని. బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ యూ శాంక్ నే బాటమ్లెస్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్. అది ఎవరు కూడా మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర కానీ ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్ మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క లైబ్రరీ షాట్ అండి, చూసి నేర్చుకోవాల్సింది. బట్ వై యూ హ్యావ్ ర్యాన్ ఇన్ టు దట్ సెగ్మెంట్ అండి? నాకైతే ఇప్పటికీ నేను మన దాంట్లో అదే చెప్పాను కదా, ట్వీట్ లో సారాంశం అదే కదా. బేసిక్గా ఇప్పుడు ఒకటేంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ప్రిన్సిపల్స్లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం, నేను ఇది సాధించాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ అన్నట్టు. నేనేంటంటే రోడ్డు మీద వెళ్తున్నా, డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను. అని ఏ సినిమా పడితే